వరం నుంచి ఇచ్చేసిన శ్రీ జి విశ్వనాథం గారిని వేదికను అలంకరించి కోరుచున్నాను. ఈ వేదిక నందు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, గౌరవ ఎంఈఓ గారు టీవీ సత్యనారాయణ గారికి, అలాగే సోదర ఉపాధ్యాయుని మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మన పాఠశాల సోషల్ మాస్టర్ యువ హీరో ఆయనకి నమస్కారం. ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమాలు సేవ చేస్తూ ఈ మండలానికి ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా, ఆ విద్యా కమిటీ చైర్మన్ గారికి కూడా నమస్కారం, సభ్యులందరికీ కూడా నమస్కారం. నేను ఈ యొక్క పెద్దపూడి మండలంలో నాకు చాలా ఇష్టమైనటువంటి స్కూల్ ఏదంటే శహపురం. అది ఎక్కడనే చెప్తాను. కారణం ఏమిటంటే ప్రతిరోజు పిల్లలు నాకు కనిపిస్తూ ఉండరు, నాకు నమస్కారం పెడుతూ ఉంటారు. నేను ఈ మండలానికి ఎంఈఓ రావడానికి ప్రధాన కారణం ఒకటే, ప్రతి గ్రామంలోనూ బాల వికాస్ కేంద్రం పెట్టాలి. బాల వికాస్ కేంద్రం చాలా విలువైంది ఈ రోజుల్లో. ఎందుకంటే పిల్లలు సంస్కారవంతులుగా తయారు చేయాలి. చదువు కాదు, చదువు కేవలం ధనార్జన కోసం కాదు, చదువు ధనార్జన కోసం కాదు, గుణార్జన కోసం. గుణాన్ని కలిగి ఉండాలి. మరి ఒక పద్యం చెప్తాను, మరి తప్పులు ఎవరైనా తెలుగు మాస్టర్ తప్పులు ఉన్నట్టే క్షమించాలి. ఏదో చాలా చిన్నప్పుడు 10th క్లాసులో చదువుకున్నాను, నన్ను క్షమించాలి. ఏదైనా తప్పులు ఉంటే అది నేను చెప్తాను. వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదవ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యముల్, గ్రాసము లేని కొల్లు, కొరగాని విపెమ్మయ సింగధీమని మన పద్యం ఉంది. ఏంటి అంటే వాసన లేని పువ్వు ఎవరన్నా ఇష్టపడతారా పిల్లలు? వాసన లేని పువ్వు ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. అలాగే క్రమశిక్షణ లేని పిల్లల్ని ఎవరు ఇష్టపడరు. పెద్దలు ఇష్టపడరు, ఉపాధ్యాయులు ఇష్టపడరు, ఎవరు ఇష్టపడరు. అందుకే నా పిల్లలందరూ ఎక్కడికి పోతున్నారమ్మా? ఇద్దరును మీరు పర్మిషన్గా వెళ్తున్నారా? ఇద్దరు పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు, మగ పిల్లలు. ఇది సార్ మీరు పంపించారు. అలా అయితే ఈ వాసన లేని పువ్వు అంటే క్రమశిక్షణ లేని పిల్లలు, ఒక పద్ధతి లేని పిల్లలు కూడా సమాజానికి నష్టం. వాళ్ళ వల్ల ఎటువంటి లాభం లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మహానుభావుడు పాఠశాలలో చదివాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆడవాళ్ళని హీనంగా చూస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు సంపాదించడానికి అక్రమ మార్గాలను ప్రవహిస్తున్నాడు. అతను చదువుకున్నాడు, మంచి చదువు చదువుకున్నాడు. అతని వల్ల సమాజానికి లాభమా నష్టమా? నష్టం. మరి ఎందువల్ల అలా తయారంటే సంస్కారం లేదు. మాస్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలో లేచి నుంచోవాలి. నడుస్తూ వెళ్ళిపోతే మనం గుర్తుకుంటూ వెళ్ళిపోతున్నారంటే మీకు సంస్కారం ఉన్నట్ట లేనట్ట? మరి లేకుండా ఉంటే ఎప్పటికైనా ప్రమాదం. మీరు రేపు పొద్దున్న ఆడపిల్లలందరూ కూడా సమాజానికి చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇవాళ మన మేడం గారు మన దగ్గర ఉన్నారంటే డిజిటల్ హెడ్ మాస్టర్. ఆవిడకన్నా నేను గొప్ప అనుకున్నారో ఏమి కాదు. నేను స్కూల్ అసిస్టెంట్, ఆవిడ దగ్గర సోషల్ మాస్టర్గా పనిచేస్తున్నాను నేను. అయితే ఆశీస్సులు, ఆ భారతమాత ఆశీస్సులో నేను ఇక్కడ ఉన్నాను. ఈ భారతమాత అంటే మామూలు కాదు. ఈ దేశం తల్లిగా భావించాలి. దేశాన్ని దేనిగా భావించాలి? తల్లిగా. ఎందుకంటే మనందరూ భారతీయులం. ఫస్ట్ కులం మతంతో సంబంధం లేదు. అందరూ ఒకసారి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. తల్లితో సమానం ఈ భూమి తల్లి. అలాగే ఈ ప్రకృతి తల్లి. ప్రకృతి అంటే ఏంటో చెట్టులు అవన్నీ కూడా తల్లి, తల్లి స్వరూపం. ఇవన్నీ కూడా ఈ దేశానికి మనకి మోరల్ వాల్యూస్కి ఒక పుస్తకాలు ఇచ్చారు, వాల్యూ ఎడ్యుకేషన్. ఎవరన్నా చదువుతున్నారా? వాల్యూ ఎడ్యుకేషన్ నేను పుస్తకంతో చదివానన్న వాళ్ళు చేతులు నుంచోండి. వాల్యూ ఎడ్యుకేషన్ పలానా మాస్టర్ చెప్పారండి మాకు, సరిగ్గా చెప్పారండి, నేను వాల్యూ ఎడ్యుకేషన్ బాగా చదివాను అన్నవాళ్ళు ఎవరన్నా పిల్లలు ఉంటే చేతులు ఎత్తితే ఒక ప్రశ్న అడుగుతారు.
ఎవరు లేదు. మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన తప్పు పోషంగా ఉన్నాడేంటి, మొత్తం ఈ రాష్ట్రానికి ఆయన గౌరవ సలహాదారుడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి మాల్వేయాల్సిన పుస్తకాలను పక్కన పడేశారు. అది ఎందుకు అవి ఇవి చెప్పడానికి, కానీ ఆ పుస్తకాన్ని ఎవరు చదవట్లేదు, పక్కన పడేశారు. ఎందుకంటే సోషల్ కాదు, సోషల్ మ్యాథ్స్ పట్టించుకోరు, లెక్కలు కాదు, లెక్కల మ్యాథ్స్ పట్టించుకోరు, సైన్స్ కాదు, సైన్స్ మ్యాథ్స్ పట్టించుకోరు, తెలుగులో పాట దాంట్లో కూర్చుని రావు, తెలుగు మ్యాథ్స్ అనుకోవడం. ఎందుకంటే ఒకరిని విమర్శించడానికి నేను రాలేదు, దయచేసి నేను వ్యవస్థ చెప్పడానికి వచ్చాను అని. చాలా సంతోషం అండి. ఉంది కదండి మరి, అందుకని బాగా చదివించండి. మన పాఠశాలగా రావాలి, మనం చైర్మన్ గారి చేతుల మీదుగా మనం గిఫ్ట్ తీసుకోవాలి. కాబట్టి ఇది వాసన లేని పువ్వు. రెండోది ఏంటి, వాసన బుధవర్గము లేని పురంపు. మీరు కాకినాడ వెళ్తే ఢిల్లీ వెళ్ళారు చూద్దాము. ఢిల్లీ వెళ్తే ఎవరు చుట్టాలు ఎక్కడ లేరు అనుకోండి, సొంత డబ్బులతో భోజనం చేసి సొంత డబ్బులతో తిరగాలి. అదే మీరు చుట్టాలు ఉన్నారనుకోండి, హ్యాపీగా ఇంట్లో ఉండి వాళ్ళు కాల్ వేసుకుని తిరిగి రూపాయి ఖర్చు లేకుండా అన్ని తిరిగి రావచ్చు. అంటే బుధవర్గం లేని పురంపు అంటే ఎక్కడ మన చుట్టాలు లేని ఊరు కూడా ఎందుకు కొరగానిది, వాసన లేని పువ్వు ఎందుకు కొరగానిది. అలాగే ఇంకేంటి, రెండోదేంటి, బంధువర్గం లేని ఊరు ఎందుకు కొరగాలి, వాసన లేని పువ్వు, బుధవర్గం లేని పురంపు, భక్తి విశ్వాసము లేని భార్య. భార్యకి ఏముండాలి, భర్త మీద భక్తి విశ్వాసం ఉండాలి. లేదనుకోండి భార్య శత్రువు అయిపోతే ఇంట్లో పడుకోలేడు, ఇంకా ఏ టైంలో వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కానీ కుమారుడు. మీకు వచ్చింది ఇప్పుడు తగిలింది దెబ్బ. ఏమిటి, గుణవంతుడు కానీ కొడుకున్నాడనుకో వాడు కూడా డేంజరే. ఇష్టం వచ్చిన పిల్లలు ఎలా ఉన్నారో తెలుసు, ఎవరు పిల్లలు ఏంటి మొహం చూస్తే నేను ఆ జాతకం చెప్పేస్తాను మొత్తం. కొంతమంది పిల్లలు ఇక్కడ చూస్తున్నాను, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు చూస్తుంటాను, రాత్రి కూడా వెళ్తుంటాను. ఒకసారి ఇక్కడ లైటింగ్ కనబడుతుంటది, ఆదివారం నాడు వస్తుంటాను, ఒక్కోసారి బాలు కష్టం వెళ్ళడానికి ఈ అంతా జనాలు ఉంటారు. మరి విద్యా కమిటీ చైర్మన్ గారు ఉన్నారు మనకి, మరి ఎలా ఉండాలి స్కూల్ అంటే. మరి ఆయన ఈ రాష్ట్రానికి ఆదర్శం, దేశానికి కూడా ఆదర్శం ఆయన కమిటీ చైర్మన్ గారు. ఒకసారి నేను ఆగస్టు 15 అయిపోయిన తర్వాత మా ఇంట్లో మా స్కూల్లో జెండా వేయడం అయిపోయిన తర్వాత నేను వెళ్తుంటే ఇక్కడ ఒక భర్తమాత ఫోటో పెట్టి పూలు పోసిన పెట్టినటువంటి ఫోటో దూరం నుంచి అబ్జర్వేషన్ చేశాను, స్కానింగ్ చేశాను. చేయగానే ఇంక ఎలాగా అనిపించలేదు నాకు. వెంటనే ఆగిపోయి బండి ఆగిపోయి లోపలికి వచ్చి చూస్తే అమ్మవారు సేవ చేసింది చూసిన వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి చైర్మన్ గారు ఉన్నారా అనుకున్నాను. ఆ రోజే అని చెప్పాను, ధర్మం కోసమైనా సరే నేను ఈరోజు నేను ఆ పోస్టులోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఎంఈఓ పోస్టులకి. అందుకని మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పడంతో నాకు చాలా ఆనందం వేసింది. ఆ రోజు భర్తమాత పూజకి నేను అడ్డుపెట్టాను. నేను ఈ రోజు ఎంఈఓగా ఈవేళ మీ దగ్గర రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆనందం ఆయన మన చైర్మన్ గారు వస్తే పంచుకోవాలని నా ఆలోచనతో ప్రత్యేకించి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉంది 4 గంటల దాకా మా స్కూల్ ఎంఈఓ ఆఫీస్ ఎదురుకుండానే. అయినప్పటికీ చైర్మన్ గారు కలుసుకోవడానికి నేను వచ్చానంటే ఆయన మీద నాకున్న గౌరవం మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా చక్కగా మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడే నేను ఎవరది కొల్లల మావిడని గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాను. నిజంగా వాళ్ళు పెట్టారట ఏంటి మంచి ఎగ్జిబిషన్ పెట్టారు. 2 వాల్కన్స్ అంటే అగ్నిపర్వతాలు ఎలాగా ఉంటాయి అనేది చాలా మంచి. మన సోషల్ స్టడీ టీచర్లు అందరూ కూడా మన మండలంలో చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, నాకు అర్థమైంది. కాబట్టి నేను ఒక సోషల్ స్టడీ టీచర్గా నేను చాలా గర్విస్తున్నాను. సోషల్ స్టడీ టీచర్ అంటే పాఠాలు చెప్పుకోవడం కాదు, దేశం కోసం చెప్పాలి, దేశ భక్తుల గురించి చెప్పాలి. మీలో ఎవరికైనా సరే ఖుదీరామ్ బోస్ గురించి తెలుసా? ఖుదీరామ్ బోస్ విన్నారా? ఆయన పేరు విన్న వాళ్ళు ఉంటే చేతులెత్త. ఖుదీరామ్ బోస్, సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసు మీకు, ఖుదీరామ్ బోస్ గురించి మాత్రం తెలియదు. తెలుసండి? అది తెలిసిన మాస్టర్ ఆయన ఉన్నారు, చాలా సంతోషం, చాలా ఆనందం. ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఎంత అనుకున్నారు వయసు? నూనెకు మీసాల వయసు 18 సంవత్సరాలు వయసులో పెద్ద పోరాటం చేశాడు. చేసిన తర్వాత బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఒక బ్రిటిష్ అధికారిని హత్యా ప్రయత్నం ట్రై చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడానికి వాళ్ళు ఎందుకు పనికిరారు? మన దేశం వల్ల వాళ్ళు మన యొక్క భారతదేశంలో పుట్టారు, వాళ్ళు భారతీయుల. మరి భారతీయులు కాని వాడు భారతీయుల మీద
తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. శ్రీ సి వివి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నేను మన ఎంఆర్సీ ఏ యూనియన్ కన్నా చెప్పాను అనుకోండి, మళ్ళీ ఆ యూనియన్ తాలూకు నన్ను టార్గెట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశాలత గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరి ఇటీవల కాలంలో ఎంఈ1గా బాధ్యతలు తీసుకున్నటువంటి విశ్వనాథన్ గారికి, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోషల్ మాస్టర్ అయినటువంటి టీవీఎల్ ప్రసాద్ గారికి, ఉపాధ్యాయుల ప్రజలు నమస్కారం, విద్యార్థులకు ఆశీస్సులు. నాకు చాలా కాలం తర్వాత మేము చదువుకునే టైంలో ఐక్యరాజ్య సమితి 8th క్లాస్లో ఉండగా మా మాస్టర్ గారు చేయించారు. అప్పుడు చాలా స్కూల్లో మాక్ పార్లమెంటరీ, మాక్ అసెంబ్లీ గట్రా ఇవన్నీ చూసేవాళ్ళు. అది ఇటీవల కాలంలో నేను చాలా కాలం తర్వాత మళ్ళీ మీ స్కూల్లో చూశాను. నేను ఇదే స్కూల్లో చూశాను. అయితే దీనికి ఫస్ట్ ఏంటంటే ముందు ఆ సోషల్ మాస్టర్ గారికి చాలా అవగాహన ఉండాలి, విద్యార్థులకు కూడా సబ్జెక్ట్ బట్టి అవగాహన ఉండాలి, పాత్రలు బట్టి అవగాహన ఉండాలి, అది ఇక్కడ ప్రజెంటేషన్ బాగుండాలి. అవన్నీ చాలా బాగా చేశారు మీరు చెప్పాలంటే నిజంగా. అలాగే ఒక పక్క చీఫ్ మినిస్టర్ గారిని సెలెక్ట్ చేశారు. ఆ అమ్మాయి చాలా చక్కగా, ఆ అమ్మాయి బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. అలాగే ప్రతిపక్ష నాయకులు ఈ అమ్మాయి వచ్చింది. ఇద్దరిని సెలక్షన్ చాలా బాగుంది. అంటే మెయిన్ పాత్రధారులు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మిగిలిన కూడా చాలా బాగా చేశారు. అంటే మెయిన్ సెలక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే పెద్ద పోస్టులు రెండు కూడా, ఒకటేమో సీఎం పోస్టు, ఒకటేమో ఇది. కాబట్టి బాగా చేశారు వాళ్ళు, చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు చాలా బాగా చేశారు. ఏదైనా చిన్న మాటలు చెప్పాలన్నా కూడా ఆవిడ వచ్చేసరికి సరిగ్గా ప్రజెంటేషన్ చేయలేకపోతారు. కానీ అలా కాదు, అందరూ కూడా లైవ్లీగా చేశారు. రియల్లీ అప్రిషియబుల్, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్, చాలా బాగుందమ్మా, వెరీ గుడ్, వెరీ నైస్. అలాగే ఎగ్జిబిషన్ బాగుంది. అలాగే సోషల్ సైన్స్ ఎగ్జిబిషన్ చూస్తాము, కానీ సోషల్ ఎగ్జిబిషన్ అనేది కూడా పెట్టారు. చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది. అయితే పిల్లలకి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే కొంచెం దాని మీద సరైనటువంటి ఇంకా మంచి అవగాహన ఏర్పరచుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, సోషల్ మాస్టర్ గారికి మరొకసారి ఎవరైనా తెలియజేసుకుంటూ, ఆయనకు సహకరించినటువంటి ఆయన వ్యక్తి, ఆయన ఆలోచన అయినప్పుడు కూడా స్టాఫ్ ఖచ్చితంగా ఉంటారు. ఆ స్టాఫ్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాయి కదా ఏంటిది మన సింహాచలంలో వెళ్ళావా కదా, అన్నవరం వెళ్ళావా? అన్నవరంలో ఈ కొండలు ఇటుపక్క ఉన్నాయా, ఇటుపక్క ఉన్నాయా? అన్నవరం ఎందువల్ల ఇది ఉంది కాబట్టి వెరీ గుడ్, మంచి ఆన్సర్ బాగుంది. అదే ఇంకా ఎందువల్ల పేదగా మన పంటలో మన